ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. 2025 ఆంగ్ల నూతన సంవత్సరం ద్వాదశ రాశుల వారికి నవగ్రహాల సంచారం ఆధారంగా ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఎటువంటి పరిహారాలని పాటించుకోవాలి, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష రత్న, జ్యోతిష చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు మనతో పాటు ఉన్నారు. గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, మొదటిగా ద్వాదశ రాశుల వారి గురించి తెలుసుకునే ముందు ఈ నవగ్రహాల్లో ముఖ్యమైనటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటి సంచారం ఎలా ఉంది, ఎటువంటి ఫలితాలను అందిస్తుంది? సుమన్ టీవీ ప్రేక్షకులకి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. ఇది మనం న్యూ ఇయర్ గురించే చెప్పుకుంటాం. న్యూ ఇయర్ అంటే మనకి జనవరి 1, 2025 నుంచి డిసెంబర్ దాకా అనుకోండి. సో ఇదేం ఉగాది ఫలితాలు కాదండి. సో ప్రేక్షకులు మీరు కూడా తెలుసుకోండి, ఎందుకంటే మనకి ఉగాది వచ్చేది ఇంకా చాలా టైం ఉంది, మనకి ఏప్రిల్ నుంచి అనుకోండి. సో ఉగాది ఫలితాలు మళ్ళీ మనం చెప్పుకుందాం. ఇందాక చాలామంది ప్రేక్షకుల కోరికపై న్యూ ఇయర్గా ఎలా ఉంటుంది ఈ ఏడాది అంతా అనేది చెప్పుకుందాం. మనకి మెయిన్ 4 గ్రహాలండి. ఒకటి గురువు, ఒకటి శని, ఒకటి రాహు, ఒకటి కేతు. మిగతా 5 కూడా గ్రహాలే. చంద్రుడు అనుకోండి ప్రతిరోజు ఒక నక్షత్రం నుంచి ఇంకో నక్షత్రం మారిపోతాడు. సో ప్రతిరోజు మనం చెప్పుకోలేం జాతకం అనేది. సో ప్రతిరోజు నడుస్తున్నందుకు ఈ చంద్రుడు మనం ప్రతిరోజు ఒక పాయింట్ ఏం చెప్పలేం, కొత్తగా పాయింట్ వెంటనే ఇప్పుడు జాబ్ వస్తుంది, వెంటనే పెళ్ళి అవుతుంది, సంతానం కలుగుతుంది, ఇవన్నీ ఒక రోజులో జరిగేవి కాదు. సో అలాగే మనం బుధుడు తీసుకున్న 20 రోజులకి ఒక రాశి నుంచి ఒక రాశి మారుతాడు. అలాగే శుక్రుడు తీసుకుంటే 20 రోజుల నుంచి ఇంకో రాశిలోకి మారుతాడు. కుజుడు తీసుకుంటే 45 రోజులు. అలాగే మనం ముఖ్యంగా శుక్రుడు తీసుకుంటే 20 రోజులు. సో రవి ఒక్కటి నెల రోజులు, కుజుడు 45 రోజులు. ఇవన్నిటితోటి మనం ప్రతి ఏడాదిలో కూడా వచ్చే మేజర్ మార్పులు చెప్పడం చాలా తక్కువ, కష్టం అనమాట. కష్టం ఇన్ ద సెన్స్ అక్యురేట్గా ఏముండదు. ఈ జస్ట్ 20 రోజులు నెలలకి మార్పు మళ్ళీ వెంటనే ఇది జరుగుతుంది, ఇది ఖచ్చితంగా జరుగుతుంది చెప్పడం కన్నా మెయిన్గా మటుకు గురువు, శని, రాహు, కేతు. గురువు సంవత్సర కాలంలో ఒక రాశి నుంచి ఇంకో రాశి మారుతాడు. శని 2.5 సంవత్సరాలకి ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతారు. రాహుకేతులు ఇద్దరు కూడా ఛాయాగ్రహాలు, ఎప్పుడూ ఆపోజిటే ఉంటారు కాబట్టి వాళ్ళిద్దరు కూడా ఒక రాశి నుంచి ఇంకో రాశి మారడానికి అర్థం పడుతుంది అన్నమాట. వీటిని ఆధారం చేసుకుని చెప్పాలన్నమాట ముఖ్యంగా ఏ విషయం జరిగినా కూడా. కాబట్టి ముఖ్యంగా గురువు వచ్చేసి మనకి 15 మే 2025 నుంచి మనకి ముఖ్యంగా మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే శని 30 మార్చ్ 2025 నుంచి మీన రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇక రాహుకేతు ఇద్దరు కూడా సేమ్ డేట్ 18 మే 2025 నుంచి మనకి రాహు కుంభరాశిలోకి వస్తాడు. అలాగే కేతు సేమ్ 18 మే 2025 నుంచి సింహరాశిలోకి కేతు వస్తాడు. ముఖ్యంగా మొన్న కూడా చెప్పుకున్నాం మనం, అక్టోబర్ 20 తారీఖు నుంచి కుజుడు నీచలో ఉన్నాడండి. సో ఈ కుజుడు నీచత్వం 21 జనవరి 2025 వరకు ఉంది. అంటే ఈ జనవరి 2025 21 తారీఖు దాకా ఉంది. మళ్ళీ ఇంకొకసారి 3 ఏప్రిల్ 2025 నుంచి 5 జూన్ 2025 వరకు కుజుడు నీచలో ఉంటాడు. సాధారణంగా ఈ కుజుడు మెయిన్గా న్యాచురల్ కెలామిటీస్ కారకుడు, అంటే ఎర్త్క్వేక్. లాస్ట్ టైం మనం ఎందుకో చెప్పుకోలేకపోయాం, ఈ న్యాచురల్ కెలామిటీస్ అనే వర్డ్ వాడడం కానీ చెప్పుకోలేకపోయాం. సో ఎర్త్క్వేక్ కానివ్వండి, మేజర్గా తుఫాన్లు కానివ్వండి, పంచభూతాలు ఏవైతే సృష్టిస్తాయో నీరు ద్వారా కానివ్వండి, భూమి ద్వారా కానివ్వండి, లేకపోతే ఫైర్ అగ్ని ద్వారా కానివ్వండి, సో ఇలాంటి ఈ పంచభూతాలు సాక్షిగా ఏదైనా ప్రళయం సంభవించేందుకు అవకాశం ఉన్నాయి. ఇది కాకుండా కుజుడు మెయిన్గా కారకుడు ఎలక్ట్రికల్ అనుకున్నాం, ఫైర్ ఏదైనా అంటుకోవడం కానీ, సెక్యూరిటీ కూడా కుజుడే అండి. అలాగే సెక్యూరిటీ ల్యాబ్స్ అవ్వడం కానీ, షార్ట్ సర్క్యూట్ అవ్వడం కానివ్వండి, మెయిన్గా వెహికల్ యాక్సిడెంట్స్, అలాగే ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు వర్కర్స్ ఉంటారు, ఇండస్ట్రీలో పనిచేసే వర్కర్స్ ఉంటారు, అక్కడైనా పేరడం కానీ లేదంటే అంటుపోవడం కానీ. ఇదే కాకుండా ఈ ఎన్కౌంటర్స్ ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ఇలాంటి చోట్ల కూడా అనవసరంగా మన పోలీసులు కూడా కొంతమంది చనిపోవడం జరుగుతుంది, అలాగే ఆర్మీ వాళ్ళు కూడా కొంతమంది చనిపోవడం జరుగుతుంది. కాబట్టి మనకి జూన్ 5వ తారీఖు దాకా ఇలాంటివన్నీ ఉన్నాయండి. ఏప్రిల్ నుంచి జూన్, ఏప్రిల్ ముఖ్యంగా ఏంటంటే జనవరి 21వ తారీఖు దాకా ఉంది. ఆల్రెడీ మనకి 21 అక్టోబర్ నుంచి స్టార్ట్ అయింది 2024 నుంచి జనవరి 21, 2025 వరకు ఉంది. ఇది కాకుండా 3 ఏప్రిల్ 2025 నుంచి 5 జూన్ 2025 వరకు కూడా కుజుడు నీచలో ఉంటాడు. మళ్ళీ ఈ దాటిపోతే ఇంకా ఎలాంటి ఇబ్బందులు ఉన్నమాట. ఇవ్వండి ముఖ్యంగా మెయిన్గా రాహు, కేతు, గురు, శని మనకి ఎక్కడెక్కడ సంచరిస్తారో మెయిన్గా ఈ 2025 సంవత్సరంలో ఇలా ఉంటుంది. గురుగారు, 2025 ఆంగ్ల సంవత్సరం సింహరాశి వారికి ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, సో ఎటువంటి ఫలితాలను అందిస్తున్నాయి నవగ్రహాలు? తప్పకుండా సింహరాశి అనగానే మనకి మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదం, ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి సింహరాశిలోకి వచ్చింది. వీరికి ముఖ్యంగా గురుబలం పరిపూర్ణంగా ఉంది. ఈ 15th మే నుంచి లాభస్థానంలో గురువు వస్తున్నాడు.
సో సంవత్సర కాలం అల్టిమేట్గా ఉంటుంది. అలాగే రాశిలో కేతు ఉన్నాడు, సప్తమ స్థానంలో రాహు ఉంటాడు మనకి 18th మే నుంచి. ఇది పర్వాలేదు, మిశ్రమం అనుకోవచ్చు. కానీ అష్టమ శని మటుకు స్టార్ట్ అవుతుంది సింహరాశి వాళ్ళకి 30th మార్చి నుంచి. కర్కాటకం వాళ్ళకి వదిలి సింహరాశి వాళ్ళకి నెక్స్ట్ వాళ్ళకి కాబట్టి సింహంలోకి స్టార్ట్ అవుతుంది. సో అప్పటి నుంచి కొంచెం మిశ్రమంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సింహరాశి అధిపతి రవి, శనికి రవికి అస్సలు పడదు, వీళ్ళు కూడా బద్ధశత్రువులు. ముఖ్యంగా 3 రాశులండి అస్సలు పడని, మేషరాశికి అధిపతి కుజుడు, వృశ్చిక రాశి అధిపతి కుజుడు, వీళ్ళిద్దరికీ కుజుడికి శనితో పడదు. అలాగే మూడోది మెయిన్గా సింహరాశి అధిపతి రవి, రవికి శనికి అసలు పడదు. ఈ 3 రాశుల వాళ్ళకి ఎప్పుడైనా సరే అర్ధాష్టమ శని వచ్చినా, అష్టమ శని వచ్చినా, ఏలినాటి శని వచ్చినా ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది అందరికన్నా. సో వీళ్ళు జాగ్రత్తగా శని రిలేటెడ్ రెమెడీస్ అన్నీ బాగా చేసుకోవాలి, చేసుకుంటే అంత ఉధృతి ఉండదన్నమాట. సో కానీ గురుబలం ఉండడం చేత 70% కవర్ అయిపోతుంది అష్టమ శని నడిచినా కూడా. ఈ సంవత్సర కాలం అయితే పరిపూర్ణంగా లాభస్థానంలో గురువు ఉంటాడు. అంటే 1 జూన్ 2026 వరకు లాభస్థానంలో సింహరాశి వారికి గురుబలం ఉంటుంది కాబట్టి అప్పటిదాకా ఏ ప్రాబ్లం అంత మేజర్గా ఉండదు. కానీ ఇంకా మిగతా 1.5 year మటుకు కొంచెం ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది అష్టమ శని అనేది, అప్పుడు గురుబలం తక్కువగా ఉంటుంది కాబట్టి. సో కాబట్టి ఇప్పుడైతే ప్రస్తుతం చాలా బాగుందని చెప్పుకోవాలి. విద్యార్థులకు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, క్రీడాకారులకు కానివ్వండి, అందరికీ కూడా చాలా బాగుంటుంది చెప్పుకోవాలి. ఎందుకంటే అష్టమ శని ఇంపాక్ట్ ఏంటంటే మెయిన్గా స్థానచలనం ఒకటే ఉంటుంది. ఉద్యోగ మార్పు కానీ, ఇల్లు మార్పు కానీ, స్థానచలనం కానీ, వేరే ఊరు మారడం కానీ, ట్రాన్స్ఫర్ అవడం కానీ, ఇలాంటివి ఉంటే తప్ప అంత మేజర్ అంత ఇంపాక్ట్ ఏమి ఉండదు. సో దానిపాటు మనం మారిపోవాలి. ఉద్యోగం మార్పు వచ్చింది, అమ్మ ఇక్కడే ఉండాలి, ఫ్యామిలీతోనే ఉండాలి అనుకోకూడదు. మీరు మారలేదంటే ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉండదు. ఎందుకంటే అసలు మనకి రవికి శనికి అసలు పడదు కాబట్టి అక్కడ ఏదో ప్రాబ్లమ్ సృష్టించినట్టు, ఏదో నెపం మన మీద వేసినట్టు, ఏదో అపనింద మన మీద పడుతుంది, అలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట. అందుకే స్థానచలనం అయింది, ఉద్యోగ మార్పు, ట్రాన్స్ఫర్ అవుతుంది, వేరే ట్రై చేస్తున్నారు, మారిపోవాలి, ఇల్లైనా మారిపోవాలి. కనీసం మీరు మారలేదంటే కూడా ఖచ్చితంగా అక్కడ ఏదైనా ప్రాబ్లం అవుతుంది. ఓకే. సో ప్రస్తుతం సింహరాశి వరకు ముఖ్యంగా అష్టమ శని ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. దాని గురించి ఎక్కువగా పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. మిగతావన్నీ కూడా ఇప్పుడు విద్యార్థులు చాలా బాగుంటుంది, ఉద్యోగస్తులు చాలా బాగుంటుంది, వ్యాపారస్తులు కూడా పట్టిందలా బంగారం అని చెప్పొచ్చు. ఎందుకంటే మెయిన్గా లాభంలో గురువు ఉన్నాడు కాబట్టి గురుబలం చాలా బాగుంది. గురువు ధనాన్ని కూడా కారకుడు కాబట్టి ఖచ్చితంగా వ్యాపారస్తులకు ఎక్స్పాన్షన్గా వెళ్ళచ్చు, లేదంటే ఉన్నదే చాలా బాగా చేసుకోవచ్చు, క్రెడిట్ ఇవ్వచ్చు. సో గురుబలం బాగుంది కాబట్టి ఇక సంతానము అలాగే వివాహాల గురించి ప్రయత్నాలు అనేది చేయొచ్చు అంటారు. ఎందుకంటే శుభకార్యాలు అన్నీ కూడా అండి, ముఖ్యంగా వివాహం కానివ్వండి, లేదంటే సంతానం కానివ్వండి, లేదంటే గృహం కానివ్వండి, లేదా వెహికల్ కొనడం కానివ్వండి, ఇలాంటివి ఏవైనా సరే ఎన్ని శుభాలు ఏవైనా కూడా ఖచ్చితంగా మానవ ప్రయత్నం, హార్డ్ వర్క్ మనది ఖచ్చితంగా ఉండాలి. సో ఖచ్చితంగా అవివాహితులు వివాహం అవడం, సంతానం లేని సంతానం కలగడం, నిరుద్యోగులు ఉద్యోగం రావడం, ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ రావడం, నేమ్ అండ్ ఫేమ్, ఫారెన్ టూరు విజిట్స్, అసైన్మెంట్స్ రావడం, ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. కాబట్టి మానవ ప్రయత్నం మటు ఖచ్చితంగా గట్టిగా చేయాలి. అంటే అష్టమ శని కారణంగా స్థానచలనంతో పాటు ఆరోగ్య సమస్యలు కూడా ఉంటాయా? అవి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలే అండి, పెద్దవే ఉండదు, మేజర్గా అయితే అంత ఇంపాక్టే ఉండదు. ఎందుకంటే అష్టమ శని నడుస్తున్నా కూడా రవికి శనికి పడకపోయినా ఆ శని కూర్చున్న స్థానం మట్టుకు మీనంలో గురువు యొక్క స్థానం కాబట్టి అంత ఇంపాక్ట్ ఉండదు. అదే మేషంలో కూర్చున్నాడు అనుకోండి, మేషంలో నీచ్ అనమాట శనికి, కుజుడు స్థానంలో కూర్చున్నాడు కాబట్టి కుజుడికి శనికి పడదు కాబట్టి మనకి చాలా ఇంపాక్ట్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఉన్న స్థానం ఏంటంటే మీనరాశిలో గురువు యొక్క స్థానంలో కూర్చుంటాడు కాబట్టి అంత ఇంపాక్ట్ ఉండదు. అలా చెప్పి నష్టపరచడు, అలా చెప్పి పెద్ద మేజర్ హెల్ప్ చేయకపోవచ్చు, నష్టపరచపోయినా పర్లేదు, మేజర్ హెల్ప్ చేయకపోయినా పర్లేదు, మిడిల్గా ఉంటే పర్లేదు అన్నమాట. సో అలా ఖచ్చితంగా ఉంటాడు కాబట్టి అంత ఇంపాక్ట్ ఈ సంవత్సరం అయితే ఏం మేజర్గా అయితే ఇంపాక్ట్ ఏమి ఉండదండి సింహరాశి వాళ్ళకి అష్టమ శనితో. ఇంకా ఎటువంటి పరిహారాలు పాటించుకోవాలి? వీళ్ళ మటుకు ఇంకా శని రిలేటెడే పరిహారం పాటిస్తే బెస్ట్. ఎందుకంటే ప్రతి శనివారం ఫిక్స్డ్గా పెట్టుకోండి మీరు కూడా 2.5 సంవత్సరాలు. ఎందుకంటే శని అంత ఈజీగా వదలడు సింహరాశి వాళ్ళని, ఎందుకంటే అధిపతి రవి శని పడదు కాబట్టి ప్రతి శనివారం ఉపవాసం ఉండడం, ఆంజనేయ స్వామి ఎక్కువగా ఆరాధించడం, అలాగే విష్ణుమూర్తిని కూడా ఎక్కువగా ఆరాధించడం చేస్తే సరిపోద్ది. ఇంకా ఉధృతి ఎక్కువగా అనిపిస్తే మటుకు వీలైతే ఒక శనివారం రోజు రక్తదానం చేయడం, రక్తదానం చేస్తే ఎలాంటి దోషమైనా తొలగిపోతుంది. అలాగే శనికి 19,000 సార్లు జపం చేయించి నల్ల నువ్వులు 200 గ్రాములు దానం ఇస్తే కనుక దోషం మొత్తం తొలగిపోతుంది. విద్య, ఉద్యోగం, వివాహం, వ్యాపారం, విదేశీయానం, ఆరోగ్యం, ఐశ్వర్యం, గృహం వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి కాల్ చేయడం, లేదంటే మెసేజ్ చేసి గురువుగారి యొక్క అపాయింట్మెంట్ పొందొచ్చు. గురుగారు, సింహరాశి వారికి 2025 ఆంగ్ల సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఎలాంటి పరిహారాన్ని పాటించాలి, విషయాలను తెలియజేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం.